హలో ఫ్రెండ్స్, నేను మీ నరేందర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నరేందర్ ట్రావెల్ బ్లాగ్స్. ముందుగా అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, నా వీడియోని ఇంతలా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నందుకు. ఒకవేళ మీరు ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా మీరు చాలా మంచి కంటెంట్ అనేది చూడబోతున్నారు. సో అలాంటి కంటెంట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా పూణే టు ముంబై హైవేలో ట్రిప్ వేయాలనుకున్నారనుకోండి, ఖచ్చితంగా అందరు వెళ్ళే ప్లేసెస్ లోనావలా లేదంటే ఖండాల. ఇవి 2 ప్లేసెసే కదండి, మనకి మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి. అందులో ఒకటైనటువంటి సియాఘాట్ ఫోర్ట్. ఈరోజు మనం అక్కడికే వెళ్తున్నాం. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. పూణే రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 32 కిలోమీటర్స్లోనే మనం సియాఘాట్ డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. 32 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. దాంట్లో బెస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి ఖడక్వాస్లా డ్యామ్. తప్పకుండా అక్కడ ఒక 30 మినిట్స్ టైం చూసుకొని అక్కడ ఉన్నటువంటి లేక్ అండ్ డ్యామ్ని ఎంజాయ్ చేసి మళ్ళీ జర్నీని స్టార్ట్ చేయండి. ఈ కోటకి మొత్తం 2 దర్వాజాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి పూణే దర్వాజా, మరొకటి వచ్చేసి కళ్యాణ్ దర్వాజా. మనం ఈ కోటలోకి పూణే దర్వాజా నుండి వెళ్తున్నాం. ఈ సియాఘాట్ ఫోర్ట్కి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ హిస్టరీ ఉంది. ఫస్ట్ దీన్ని కౌండిన్యేశ్వర్ టెంపుల్గా పిలుస్తుండేవాళ్ళు. బట్ ఈ కొండపైన మొత్తం ఫ్లాట్గా ఉండటం వల్ల మరాఠా రాజులు పూణే రాజ్యాన్ని కాపాడడం కోసం ఇక్కడ ఆర్మీ నుంచి ఎనిమీస్ని ఎదుర్కోవడానికి ఇక్కడ కోటను నిర్మించారు. అసలు ఈ కోటకి సియాఘాట్ అని నేమ్ ఎలా వచ్చిందంటే, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరికీ తెలుసు కదండి. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో ఉన్నటువంటి తానాజీ సైన్యాధిపతి, అలానే మన ఛత్రపతి శివాజీ గారికి మంచి స్నేహితుడు. మొదట్లో ఈ కోట మరాఠా సామ్రాజ్యంలోనే ఉండేది. ముస్లిం రాజులు దాన్ని
ఆక్రమించుకుంటారు. తిరిగి తన సామ్రాజ్యంలో కలుపుకోవడానికి ఛత్రపతి శివాజీ తన సేనాధిపతి అయినటువంటి తానాజీని యుద్ధానికి పంపుతాడు. ఆ యుద్ధంలో తానాజీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ కట్ అయిపోతుంది. అలా కట్ అయిన లెఫ్ట్ హ్యాండ్కి తన తలపాగా చుట్టుకొని యుద్ధం చేస్తాడు. కానీ ఆ యుద్ధంలో తానాజీ మరణిస్తాడు. తర్వాత తానాజీ సోదరుడు ముస్లిం రాజులపైన యుద్ధం చేసి ఆ కోటని తిరిగి మళ్ళీ మరాఠా రాజ్యంలో కలిపేస్తాడు. సో తానాజీ యొక్క వీరోచిత పోరాటానికి ఛత్రపతి శివాజీ గారు ఈ కోటను సియాగఢ్ అని పేరు పెట్టారు. ఈ ఫోర్ట్ పైన మనకి 3 టెంపుల్స్ అనేది కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కౌండిన్యేశ్వర్ టెంపుల్, హనుమాన్ టెంపుల్, అమృతేశ్వర్ భైరవ్ టెంపుల్. ఈ 3 టెంపుల్స్ నేను కవర్ చేయడం జరిగింది. సో మీరు ఫర్దర్గా వీడియోలో చూసుకోవచ్చు.
ఇప్పుడు మనం చూస్తుంది తానాజీ గారి యొక్క సమాధి.